నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. స్పీచ్ డిలే అంటే ఏంటి? పిల్లల్లో స్పీచ్ డిలే ఉందని ఎలా గుర్తించవచ్చు? స్పీచ్ ఇష్యూస్ రావటానికి గల కారణాలేంటి? లాంగ్వేజ్ డిలే అంటే ఏంటి? స్పీచ్ డిలే సమస్యలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ డాక్టర్ గుల్వే సచిన్ కుమార్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు మనం తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. హలో అండి. డాక్టర్, ఈ మధ్య కాలంలో చాలా మంది దగ్గర మనం వింటున్నాం, స్పీచ్ థెరపీకి మా పిల్లల్ని పంపిస్తున్నాం, స్పీచ్ కొంచెం డిలే ఉంది అని చెప్తున్నారు. అసలు ఏంటి ఈ స్పీచ్ థెరపీ? ఇది దేనికోసం చేస్తారు? సో ఎవరైతే పిల్లలు వాళ్ళ వయసుకి తగ్గట్టుగా ఎవరైతే మాట్లాడలేకపోతున్నారు, లేదంటే కన్వర్జేషన్ చేయలేకపోతున్నారు, లేదంటే వాళ్ళ హావాభావాలు, లేదంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే వ్యక్తపరచలేకపోతున్నారో, లేదంటే మాట్లాడడానికి ఎప్పుడైతే వాళ్ళకి డిఫికల్ట్గా ఉందో, అంటే మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు భావ పరచడంలో ఎప్పుడైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ మనము ఈ స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. స్పీచ్ అనేది ఒక సౌండ్ అండి. ఏదైతే మనం అని అన్నా కూడా ఒక సౌండ్ కిందనే వెళ్తుంది. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ అనేది మనకి ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంది. మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఈ సౌండ్తో చేసే ఏదైతే మనం మాడ్యులేషన్ ఏదైతే చేస్తున్నామో అది లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుతుంది మనకి. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అని అంటాం మనము. ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నారు చాలా ఎక్కువగా పిల్లలు అంటే, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనకి ఆల్వేస్ సెకండరీ టు డిలే. మనకి అంటే ఒక సమస్య ఉండడం వల్ల మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది మనకి డిలే అనేది అవ్వచ్చు మనకి. అంతేగాని ఒక దానంతటా అదే ఈ స్పీచ్ అనేది మనకి డిలే అనేది ఎప్పుడూ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల్లో నడక, బొర్ల పడడము, నిలబడము, నడవడము అనేది డిలే జరిగిందా, ఇక్కడ కూడా డిలే అనేది జరుగుతుంది మనకి. లేదు అన్ని మైల్ స్టోన్స్ డిలేనే ఉన్నాయి అంటే అక్కడ కూడా జరగవచ్చు మనకి. పిల్లలు వినిపించట్లేదు అంటే కూడా స్పీచ్ అండ్ ఏదైతే మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనకి డిలేనే కనిపిస్తుంది. యాజ్ వెల్ యాజ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయి, లేదంటేనో ఫిట్స్ అలా ఏమైనా ఉంది అంటే కూడా మనకి ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది మనకి డిలే అవుతుంది. దాంతోపాటు మెంటల్ రిటార్డేషన్, డౌన్ సిండ్రోమ్, సెరెబ్రల్ పాల్సీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి మనకి. దానివల్ల కూడా మనకి ఈ స్పీచ్ డిలే అనేది వస్తుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న కేసెస్ ఏంటంటే ఆటిజం, ADHD, లెర్నింగ్ డిసబిలిటీ, ఇవి ఉన్నా కూడా మనకి ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే అనేది మనం చాలా త్వరగా మనం చూడొచ్చు. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడలేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి డిలే అనేది మనం చూస్తాం ఈ పిల్లల్లో ఎక్కువ. అండ్ ఇప్పుడు ఈ స్పీచ్ డిలే ఏదైతే ఉందో దీన్ని గుర్తించడంలో చాలా మంది పేరెంట్స్ కొంత అవగాహన వారికి ఉండదు. అంటే పిల్లలు స్పీచ్ డిలే అవుతుందా లేదా అని వాళ్ళు గుర్తించడం ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 year బాబు అని అనుకోండి, 1 year బాబు పాప అని అనుకుంటే కనుక వాళ్ళు మాట్లాడాల్సింది ఒక 3 to 6 వర్డ్స్ అన్న మాట్లాడాలి. అంటే మినిమం 5 అన్న ఉండాలి అని అర్థం అన్నమాట మనకి. అంటే అత్త, తాత, బాబా, మామ, ప్లస్ కొన్ని సౌండ్స్ అనేది చేస్తారు. దాంట్లో కూయింగ్ అనేది కూడా వస్తుంది, ప్యాబ్లింగ్ అనేది కూడా వస్తుంది. ఇది 1 year లోపు ఉంటుంది చాలా మంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఈ 1 year మాట్లాడిన తర్వాత కూడా ఒక 18 months లేదంటే 2 years వచ్చేసరికి మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. అంటే మాట్లాడకుండా వండుకుపోవడం అనేది జరుగుతుంది. అంటే 18 monthsకి మనకి ఒక పాప బాబు ఒక 50 words అన్న మాట్లాడాలి, ఒక 30 words అన్న మాట్లాడాలి. ఓకే, 30 to 50 అనే వర్డ్స్ అనేవి ఉంటాయి. అంటే పదాలు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అమ్మ, నాన్న, తాత, బాబు, ఇవ్వు, పోదా, ఇలాంటి ఫంక్షనల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూసి వాళ్ళని అర్థం చేసుకొని ఇది చెప్పగలగాలి పిల్లల్లో మనం, రైట్. దాంతోపాటు 2 years వచ్చింది అంటే 200 vocabularies ఉంటాయి. అంటే 200 పదాలు పిల్లలు మాట్లాడగలుగుతారు అని అర్థం అన్నమాట. అది కాస్త 3 years వస్తే 1000 words అవుతాయి మనకి. అంటే 1000 పదాలు పిల్లలు మాట్లాడగలగాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ 3 years వచ్చింది అంటే సింపుల్ సెంటెన్స్లో పిల్లలు మాట్లాడగలగాలి. అది ఎలా అంటే అమ్మ, అన్నం, పెట్టు, ఈ 3 పదాలు ఉంది. దీన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం, ఒక వాక్యం అని అంటాం మనం దీన్ని, రైట్. సో ఇలా మీ పిల్లలు మాట్లాడట్లేదు, లేదంటే 2 years వచ్చిన 2.5 years వచ్చిన ఫ్రేజెస్ కూడా యూజ్ చేయట్లేదు. అంటే అమ్మ ఇవ్వు, అమ్మ పోదాం, అమ్మ దా, ఇలా కూడా చెప్పట్లేదు అని అంటే కనుక దేర్ ఇస్ ఎ స్పీచ్ డిలే. లేదు అంటే కొంతమంది పిల్లలు మాట్లాడినా కూడా ఇక్కడ క్లారిటీ అనేది మిస్ అవుతుంది చాలా వరకు. ఒకటి పదంలో మాట్లాడేసి వదిలేయడము, లేదంటే క్లారిటీ అని ఫ్లూయెన్సీ అనేది మిస్ అవుతుంది. దాన్ని ఫ్లూయెన్సీ అయితే పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. అది లేటర్ ఆన్లో కూడా మనకి ఎప్పుడైతే మాటలు వచ్చేస్తున్నాయి అంటే కనుక ఫ్లూయెన్సీ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక బాబు పాపకి 1 year ఉంది అంటే మాత్రం
5 words, 1.5 year ఉంది అంటే గనక 30 to 50 words, 2 years ఉంది అంటే 1000 words. ఓకే, సో అలా ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఈ వొకాబులరీ అనేది కూడా మనకి డబల్ అవుతూ పోతుంది, ట్రిబల్ అనేది అవుతూ పోతుంది. అండ్ దాంతోపాటు వర్డ్స్, ఫ్రేజెస్, సింపుల్ సెంటెన్స్ 3 years వచ్చేసరికి పిల్లలు సింపుల్ సెంటెన్స్ అనేది చెప్పగలుగుతారు. ఇక్కడ కూడా మీకు ఒకవేళ డిలే అనిపిస్తుందా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవాలి, మీరు అసెస్మెంట్ చేయించాలి. దేని మూలంగా ఈ మాటలు అనేవి డిలే అయ్యాయి అనేది మనం తెలుసుకోగలగాలి పిల్లల్లో. దానికి తగ్గట్టుగా మనము ఈ రూట్ ఆఫ్ కాజ్ని ప్లస్ ఏదైతే సెకండరీ డిలే ఉందో దీన్ని అయితే మనం లాంగ్వేజ్ డిలే అని అంటున్నామో దాన్ని కూడా మనం ట్రీట్ చేయగలగాలి. ఓకే డాక్టర్, మనకు కాలర్ ఉన్నారు శేఖర్ గారు. శేఖర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి నగిరి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం సార్. నా పేరు శేఖర్ సార్. చెప్పండి. మా బాబు వచ్చి 3 years 7 months అవుతాం సార్. చెప్పండి. అతను స్పీచ్ డిలేలో అమ్మ అప్ప అంటున్నాడు కానీ మాట్లాడడం లేదు సార్. ఓకే అండి. అతనికి వచ్చి మేము బేరా టెస్ట్ చేయించాం సార్. ఓకే అండి. MRI బ్రెయిన్ స్కాన్ చేయించాము. ఓకే అండి. తర్వాత బ్లడ్ చెకప్ చేసాం సార్. ఓకే అండి. కానీ దీంట్లో అంతా నార్మల్ గానే వస్తుంది సార్ మాకు. ఓకే. రామచంద్రపూర్ హాస్పిటల్ చేయించాం సార్. ఓకే అండి. నార్మల్ అని ఇచ్చినా కానీ స్పీచ్ కానీ ఇంకా మాట్లాడడం లేదు సార్. బాబు హైపర్ యాక్టివ్ గా ఏమైనా ఉన్నాడా అండి? ఎక్కువగా అటు పరిగెత్తడము? అవును సార్, పరిగెత్తాడు సార్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హైపర్ యాక్టివ్ ఉన్నాడా లేదంటే ఆర్టిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయా, 10 మందితో కలుస్తున్నాడా లేదా అన్నది ఒకసారి చూడండి. ఒకవేళ కలవట్లేదు అంటే మాత్రం అవి దేనివి ఫీచర్స్ ఉన్నాయంటే ఆటిజం వైపు వెళ్తున్నాడా లేదంటే ADHD కింద ఉన్నాడా అన్నది చూడండి. దానికి ప్రకారంగానే ఈ అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, కన్సల్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే మనం ఇందాక అన్నట్టు స్పీచ్ అనేది ఎప్పుడైనా మనకి సెకండరీ డిలే. ఫస్ట్ పాప బాబు ఒక చోట కూర్చుంటేనే మనకి వాళ్ళు అటెన్షన్ అనేది పే చేస్తారు, వాళ్ళు అబ్జర్వ్ అనేది చేస్తారు ఎక్కువగా. సో అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రాస్పింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది వస్తుంది మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్లో. సో కంపల్సరీగా ఆక్యుపేషనల్ థెరపీ, ఇంకా దానికి తగినట్టుగా ఒకవేళ విజన్ ఇష్యూస్ ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే విజన్ థెరపీ, అండ్ బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అనుకుంటే కనుక బిహేవియర్ థెరపీ అనేది కూడా ఇప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓవర్లోడెడ్లో ఒకవేళ క్రాంకినెస్ అనేది కనిపిస్తుంది అంటే మీ బాబులో CST అనేది కూడా ఇవ్వచ్చు. CST అంటే క్రేనియోసాక్రల్ థెరపీ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా వరకు వాళ్ళకి ఏంటంటే రిలాక్స్డ్ అవ్వడానికి, వీళ్ళ నిద్ర అనేది ఏదైతే ఉందో అదొక ప్యాటర్న్లో రావడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఓకే డాక్టర్, మన కాలర్ ఉన్నారు, మనకు నగేష్ గారు. నగేష్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. మా బాబు 9 years నడుస్తున్నాడు సార్. ఓకే అండి. అంటే స్పీచ్ మాటలు వచ్చింది కానీ క్లారిటీ రావట్లేదు. ఓకే అండి. స్కూల్కి వెళ్తున్నాడా అండి బాబు? స్కూల్కి వెళ్తున్నాడు. ఏ క్లాస్లో ఉన్నాడా అండి? UKG సార్. ఓకే, బాగా చదువుతున్నాడా బాబు? లేదు సార్, 1 to 100 రాస్తా, A to Z రా. ఓకే అండి. రాయడం చేస్తారు, 1 to 100 అనేది రాయడం అనేది చేస్తాడు. చేస్తారు. ఓకే, పిల్లలతో ఆడుకోవడం అంత బాగానే ఉందా అండి మీ బాబుది? ఆడుకుంటాడా? లేదు సార్, డైలీ థెరపీస్ తీసుకుంటున్నారు. ఏమని డయాగ్నోస్ చేస్తారండి? BP, స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే అండి. సో ఒకవేళ మీరు కంప్లీట్గా బాబు 9 years అని అంటున్నాడు, కానీ తన డెవలప్మెంటల్ ఏజ్ ఎలా ఉంది అనేది ఒకసారి అసెస్మెంట్ చేస్తే కనుక దానికి తగినట్టుగా కనుక మీరు స్పీచ్ థెరపీ కానివ్వండి, లేదంటే ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, బిహేవియర్ థెరపీ కానివ్వండి, లేదంటే తనకి ఇంకా ఏమేమి అయితే కావాలో దానికి తగినట్టుగా వెళ్తే కనుక యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ కిడ్ అండి. స్కూల్కి పంపిస్తున్నాను అని అన్నారు. స్కూల్ అనేది ఒకవేళ టీచర్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు, తనకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వగలుగుతున్నారు అని అనుకుంటే మాత్రం స్కూల్ కంటిన్యూ చేయండి. అండ్ మోటివేషన్ అనేది చాలా ఎక్కువ ఇవ్వండి, అండ్ సోషలైజేషన్ అనేది ఎక్కువ చేయించండి మీ బాబులో. సో ఇంప్రూవ్మెంట్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. వర్కౌట్ చేయండి, డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ కిట్లో. ఓకే డాక్టర్, అంటే ఎలాంటి సందర్భాల్లో స్పీచ్ థెరపీని మీరు సజెస్ట్ చేస్తారు ఒక కిడ్కి?
అండి. సో ఒక్కొక్క కిడ్ది మనకు ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కండిషన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక హీరింగ్ ఇంపేర్డ్ చైల్డ్ ఉన్నాడు అని అనుకోండి, వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ వాళ్ళకి ఎంత లాస్ ఉందో దాన్ని బట్టి మనం హీరింగ్ ఎయిడ్ అనేది ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒకవేళ అర్లీగానే డయాగ్నోస్ చేశారు అంటే ఇప్పుడైతే మనం కాక్లియర్ ఇంప్లాంట్ కూడా చేయొచ్చు వాళ్ళల్లో. కాక్లియర్ ఇంప్లాంట్ అయిన తర్వాత కూడా ప్రీ ఆర్ పోస్ట్ కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత కూడా మనము ఏవిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఆడిటరీ వర్బల్ థెరపీ అని అంటాము. దాని తర్వాత స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఉంటుంది. ఇది హెచ్ఐ చిల్డ్రన్లో వస్తుంది మనకి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆటిజం ADHD అయితే చాలా వరకు మెయిన్గా ఇవ్వాల్సింది ఏంటంటే రూట్ ఆఫ్ కాజ్ వచ్చేసి మనం సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది ఇవ్వాలి. సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆక్యుపేషనల్ థెరపీలో ఒక పార్ట్ అన్నమాట. ఎక్కువగా వీళ్ళకి దీనిపైన ఫోకస్, వీళ్ళకి సెన్సరీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ అనేది మనం ఇస్తాం వీళ్ళల్లో. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇంకా ఈ ఆటిజం పిల్లల్లో అయితే విజన్ ఇష్యూస్ అంటే డిస్ట్రాక్షన్స్, ఐ కాంటాక్ట్ అనేది ఉండదు వాళ్ళకి, పెరిఫెరల్ విజన్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఫోకస్ ఫిక్సేషన్ అనేది ఉండదు, రాయడానికి వాళ్ళకి డిఫికల్టీస్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. కాబట్టి వీళ్ళకి ఈ విజన్ థెరపీ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరికైతే బిహేవియర్ ఇష్యూస్ ఉంది, సోషలైజేషన్ లేదు, సోషలైజేషన్ పూర్గా ఉంది, ఇమోషన్స్ అసలు తెలియలేకపోతున్నాడు, లేదంటే ఇవి ఎమోషన్స్ ఏజ్కి తగ్గినట్టుగా లేవు, అలాగే ప్లే ఏదైతే ఉందో సమానంగా పిల్లలతో సమానంగా ఆడుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి బిహేవియర్ థెరపీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, మనకి కాలర్ ఉన్నారు దాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. డాక్టర్ గారు నమస్తే అండి. నాకు నా మనవడికి 4 years ఏజ్ లో ఆటిజం అన్నారు సార్. నేను 4 years నుంచి నేను థెరపీలు అన్ని పెట్టి కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన. 7 years ఏజ్ లో స్పీచ్ ఓపెన్ అయింది. 7 years ఏజ్ లో స్పీచ్ ఓపెన్ అయింది. స్పీచ్ ఓపెన్ అయ్యి 2 years అయిందండి. మాట్లాడతాడు, మనం చెప్పిన మాటలన్నీ చాలా క్లారిటీగా మాట్లాడతాడు. ఓన్ స్పీచ్ క్లారిటీ లేదు సార్, ఏమన్నా సలహా చెప్తారా మీరు? ఓకే అండి. సో అలాంటప్పుడు మీకు క్లారిటీ రావడం లేదు, ఫ్లూయెన్సీ మెయింటైన్ అవ్వట్లేదు అని అంటున్నారు కాబట్టి మీరు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చు అండి. ఇది కూడా ఒక స్పీచ్ థెరపీలో ఒక భాగమే. ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పిల్లలు ఓరోమోటర్ కోఆర్డినేషన్ అనేది వస్తుంది. అంటే లిప్, జా, టంగ్, సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్, దీనికి ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. సో అబిలిటీ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫ్లూయెన్సీ అనేది కూడా పెరుగుతుంది మీ బాబులో. అండ్ రెండవది ఓరోమోటర్ స్ట్రెంత్ ఎలా ఉంది అనేది కూడా చూసుకోండి బాబులో. ఒకవేళ ఇది పూర్గా ఉంది అన్నప్పుడు కూడా మనకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా వరకు దోహదపడుతుంది మనకి పిల్లల్లో ఫ్లూయెన్సీ రావడానికి. అండ్ ఇప్పుడు స్పీచ్ థెరపీ అని కూడా మీరు ఇప్పటిదాకా మనం మాట్లాడాం కదా, అంటే ఇందులో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి డాక్టర్? ఒక కిడ్కి ఏం చేస్తారు ఆ థెరపీలో? ఓకే, సో జనరల్గా ఏంటంటే స్పీచ్ థెరపీ అంటే జస్ట్ మాటలు మాట్లాడాలి అన్న కాన్సెప్ట్లోనే చాలామంది పేరెంట్స్ ఉంటారు మనకి. కానీ దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే బాబుకి ఎంతవరకు మాటలు అర్థమవుతున్నాయి, మనం చెప్పిన కమాండ్స్ ఎన్ని ఫాలో అవుతున్నాడు, అవి ఏజ్కి తగినట్టుగా ఉన్నాయా లేవా, కొత్త కమాండ్ ఇస్తే ఎంతవరకు ఫాలో అవుతున్నాడు, లేదంటే డైలీ రొటీన్ కమాండ్సే ఎన్ని ఫాలో అవుతున్నాడు తను అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. సో దాన్ని మనం అంటాము రిసెప్టివ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే మనం చెప్పింది తను ఎంత అర్థం చేసుకుంటున్నాడు అనేది కూడా మనం చూడాలి ఇక్కడ. సో ఈ రిసెప్టివ్ లాంగ్వేజ్ మనకి ఏదైనా కండిషన్ ఉంది అంటే మనకి డిలేలో కనిపిస్తుంది. సో దానిపైన మనం వర్కౌట్ చేయాలి రిసెప్టివ్ లాంగ్వేజ్ పైన. ఒకటి అంటే తనకి కేటగిరీ వైజ్ మనము అన్ని తెలియజేయాలి. అంటే మనకి ఒక ఫ్రూట్ కేటగిరీ ఉంది, ఎనిమల్ కేటగిరీ ఉంది, ఫంక్షనల్ కేటగిరీ ఉంది, ఒకటి మనకి నో వెజిటేబుల్ కేటగిరీ ఉంది, కిచెన్ కేటగిరీ ఉంది, హోమ్ కేటగిరీ ఉంది, ఫ్యామిలీ, ఇలా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఆ కేటగిరీస్లో తను ఎన్ని ఫాలో అవుతున్నాడు, ఎన్ని తీసుకురాగలుగుతున్నాడు, ఎన్ని చేయగలుగుతున్నాడు అనేది మనం చూడాలి. సో ఇదొకటి అవుతే గనక దాంతోపాటు మనం చేయాల్సిందంటే ఓరల్ ప్లేస్మెంట్. అంటే ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్, చూయింగ్ ఏదైతే ఉందో ఇది కూడా రావాలి పిల్లల్లో. దాన్ని మనం వెజిటేటివ్ స్కిల్స్ అని అంటాం మనము. ఈ వెజిటేటివ్ స్కిల్స్ వస్తే గనక అండ్ అండర్స్టాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతే గనక దెన్ అప్పుడు మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ రావడానికి చాలా వరకు ఈజీ అవుతుంది మనకి. ఓకే డాక్టర్, మనకు మల్కాజ్గిరి నుంచి కాలర్ ఉన్నారు రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బాబుకి థెరపీ ఓటీబీటీ బిహేవియర్ థెరపీలు ఇస్తున్నామండి. బాబు పర్వాలేదు, డెవలప్ అయ్యాడు. కానీ మాట్లాడుతున్న మాటల్లో క్లారిటీ లేదు సార్. దాని గురించి క్లారిటీకి మీరు టీవీలో ఏదో ఓబీటీ థెరపీ అంటున్నారు కదా, ఆ థెరపీ నుంచి నాకు ఐడియా లేదు సార్. అది ఎక్కడ దొరుకుతున్నది? ఓకే, మీరు
మల్కాజ్గిరి అంటున్నారు కాబట్టి మీకు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అయితే మీకు దగ్గరగా ఉంటుంది. ఒకసారి మీరు అక్కడ కూడా విజిట్ అవ్వచ్చు. లేదు మీకు ఏదైనా స్పీచ్ థెరపీ సెంటర్ మీకు నియర్ బైలో ఉంది అంటే అక్కడ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇస్తున్నారు అంటే కూడా అక్కడైనా మీరు వెళ్ళొచ్చు. లేదంటే అశోకాలో అయితే మీకు అవైలబుల్ ఉంది ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కంప్లీట్గా. అంటే ఇప్పుడు థెరపీస్ ఇస్తున్నారు కదా డాక్టర్, ఇప్పుడు రకరకాల థెరపీస్ ని మీరు చెప్పడం జరిగింది. అంటే Yes, sir. వీటికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుందా? ఒక 10 years అబౌవ్ ఉన్న కిడ్స్ కి కూడా ఈ థెరపీ ఇస్తారా, లేదంటే 10 years లోపు ఉన్న పిల్లలకు మాత్రమే థెరపీ ఇస్తారు? ఇది ఒక డౌట్ ఉంది. ఓకే అండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ అండి. ఇక్కడ ఏ కండిషన్ని మనం ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ చేస్తుంది. సో స్పీచ్ ఇందాక అన్నాము, వీళ్ళ బాబుకి వచ్చేసి మాటలు అనేవి మాట్లాడుతున్నాడు, కాకపోతే క్లారిటీ అనేది రావడం లేదు అని అంటారు. సో క్లారిటీ కోసం మనం ఏ ఏజ్నైనా మనం ట్రీట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద క్లారిటీ. అంటే ఫ్లూయెన్సీ కోసం ఏ ఏజ్లో అయినా మనం ట్రీట్ అనేది చేయొచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ వొకాబులరీస్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. నెంబర్ ఆఫ్ వొకాబులరీస్ ఉన్నాయి అంటే మాత్రం, అండ్ టంగ్ మూమెంట్ బాగుంది, ఏదైతే టంగ్ థ్రస్ట్ ఏం లేదు అని అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ ఓరోమోటర్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో ఇది కూడా మంచి ఫంక్షనల్ వేలో ఉంది అంటే మాత్రం హ్యాపీగా మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో ఏ ఏజ్లో అయినా మనము స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళల్లో స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళకి మాటలు అనేవి పడిపోతాయి. సో వాళ్ళలో అయినా మనము స్పీచ్ థెరపీ అనేది ఇస్తాము, ఫ్లూయెన్సీ థెరపీ అనేది మనం ఇస్తాం. వాళ్ళలో అయినా వాయిస్ థెరపీ అనేది, అంటే ట్రకెస్టమీ కేస్ అనేది ఉంటుంది మనకి. అంటే ఎప్పుడైతే వాళ్ళకి స్వతహాగా గాలి తీసుకోవడం రాదో, శ్వాస తీసుకోవడం రాదో, అలాంటి కేసెస్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ హోల్ చేసేసి ట్రక్కీ కింద హోల్ చేసేసి పైప్ అనేది బిగిస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వన్స్ వాళ్ళు నియర్ టు నార్మల్ వచ్చారు, వాళ్ళకి స్వతహాగా శ్వాస తీసుకుంటారు అంటే అప్పుడు ఈ ప్యాచ్ని క్లోజ్ చేసేస్తారు. సో అప్పుడు చాలా మందిలో ఏంటంటే వాయిస్ అనేది ఉండదు. సో వాళ్ళకైనా వాయిస్ థెరపీ అనేది ఇవ్వచ్చు మనము. చాలా మందిలో స్వాలోయింగ్ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి మనకి, అంటే వాళ్ళు మింగలేరు, లేట్ నమలడానికి కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళకైనా మనం స్వాలోయింగ్ థెరపీ కానివ్వండి, ఫీడింగ్ థెరపీ కానివ్వండి, మనము యాజ్ అ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్గా మనం వాళ్ళందరినీ మనం ట్రీట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్. అంటే పుట్టిన శిశువు దగ్గర నుండి ఒక 100 years ఓల్డ్ హ్యూమన్ బీయింగ్ అయినా మనము ట్రీట్ చేయొచ్చు ఇక్కడ. సో వాళ్ళ సమస్యకి తగ్గట్టుగా మనం ట్రీట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత పిల్లల్లో మార్పుని ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కంప్లీట్ గా వాళ్ళకు స్పీచ్ వచ్చే ఛాన్సెస్ ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఒక ఆటిజంలో అనుకోండి, ఆటిజం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆటిజం గురించి ఎక్కువగా చూస్తున్నారు, అండ్ పిల్లల్లో కూడా చాలా వరకు ఈ కండిషన్ అనేది బయటపడుతుంది. కాబట్టి ఒక బాబుల్లో వాళ్ళ రిసెప్టివ్ లాంగ్వేజ్ అండ్ ఏదైతే ఓరోమోటర్ కోఆర్డినేషన్, వెజిటేటివ్ స్కిల్స్ అనేవి వచ్చాయి అనుకోండి. వెజిటేటివ్ స్కిల్స్ అంటే ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, స్పిట్టింగ్ అనేది వస్తే కనుక ఒక 6 to 9 monthsలో మనము ఈజీగా వాళ్ళల్లో ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది మనం చూడగలుగుతాము. రాదర్ దాన్ మనకి ఒక హీరింగ్ ఇంపేర్డ్ చైల్డ్ అనుకోండి, వాళ్ళల్లో అయితే మనము ఫస్ట్ సౌండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్రియేట్ చేస్తాము. ఏ సౌండ్ దాన్ని గుర్తుపట్టాలి అనేది మనం ఇలా అంటే ఏవిటి అని అంటాము. సో దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం మనము. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట కండిషన్కి తగ్గట్టుగా. ఎంత లేదు అన్న మనకు ఒక 3 months కోర్స్ అనేది మినిమం టైం అనేది ఉంటుంది మనకు. ఒక పిల్లల్లో ఏంటంటే కొంతమందిలో స్టటరింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది స్కూల్కి వెళ్ళే పిల్లల్లో ఏంటంటే తడబడుతూ మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ చెప్పిన పదాన్ని మళ్ళీ చెప్తూ మాట్లాడతారు. లేదంటే ఆ పదం ఫస్ట్ పదం ఏదైతే ఉందో అది పలకడానికి చాలా వరకు వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. సో దిస్ ఇస్ స్టటరింగ్ అన్నమాట. సో వాళ్ళల్లో అయితే 2 months 3 months వాళ్ళ మెచ్యూరిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఏదైతే టెక్నిక్స్ ఉన్నాయో వాళ్ళని అప్లై చేసే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. బట్ ఇట్ విల్ టేక్ నియర్లీ లైక్ 3 months అనమాట. ఒక మినిమం టైం అనేది మనకి 3 months అనేది పడుతుంది, వేర్ వీ కెన్ సీ ద గుడ్ రిజల్ట్స్ ఇన్ ద చిల్డ్రన్. అంటే డాక్టర్, మనం నార్మల్ ఫ్యామిలీస్ లో చూసినట్లయితే మాటలు కొంచెం రావట్లేదంటే వస్తుందిలే 5 years వరకు చూడొచ్చు, ఇష్యూ ఏం లేదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అసలు దీన్ని ఎట్లా చూడాలి? యా అండి, ఒకవేళ మీ పిల్లలు మోటార్ మైల్ స్టోన్ డిలేగా ఉన్నారు అని అంటే ఇప్పుడు కాకపోయినా తర్వాత అన్న వచ్చేస్తుంది. మోటార్ మైల్ స్టోన్స్ అంటే ఈ పాకడము, బొరలడము, లేదంటే నిలబడడం, నడవడము ఏదైతే ఉందో ఇది డిలే అయినా కూడా ఒక 2 yearsకో 18 monthsకో 2 yearsకో నడిచినా కూడా వాళ్ళకి ఒక 5 yearsలో 6 yearsలో అయినా వాళ్ళకి ఈ మాటలు అనేవి వచ్చేస్తాయి. లేదంటే కొంతమంది ఈ టంగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరిగ్గా టంగ్ మూమెంట్స్ లేక టంగ్ థ్రస్ట్ ఉండంగా దొడ్డు నలక అని అంటాం మనము, ఉన్నప్పుడు కూడా మనకి మాటలు అనేవి డిలే అవుతాయి మనకి. సో లేదు చైల్డ్ పుట్టినప్పటి నుంచి మనకి
యాక్టివ్గా లేడు, అంతగా కొద్దిగా డల్గా ఉన్నాడు, లేజీగా ఉన్నాడు అంటే కూడా మనకి మాటలు డిలే అవుతాయి. అలాంటి కేసెస్లో మనము డిలే చేసినా పర్వాలేదు. కాకపోతే ఎవరికైతే వినిపించడం లేదో, లేదంటే ఆటిజం ADHD ఉందో, లేదంటే సెరెబ్రల్ పాల్సీ ఉందో, ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైతే వస్తాయో మనకి, వాళ్ళకి ఏంటంటే మనం ఏజ్ ఆఫ్ 15, 16, 17 months నుంచే మనం థెరపీ ఇవ్వడం కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి వాళ్ళు 3 years లోపే మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇంత త్వరగా ఇవ్వాలి అని అంటే, ఇక్కడ డెవలప్మెంటల్ డిలే అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి, అంటే ఒక 16 monthsలో మనం ఒకవేళ డయాగ్నోస్ చేస్తాము, 17 monthsలో 18 monthsలో మనం ఒకవేళ డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోసిస్ అంటే ఇక్కడ మనకి హై రిస్క్ ఆఫ్ ఫీచర్స్ అనేవి కనిపిస్తాయి మనకి ఎక్కువగా. అప్పుడే మనము మైల్డ్ ఆటిజమో, ADHDనో లేదంటే మోడరేటో అని చెప్పడానికి లేదు. అప్పుడు ఏంటంటే హై రిస్క్లో కనిపిస్తారు. కాబట్టి అప్పటి నుండే మనం థెరపీ ఇవ్వడము, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం అనేది చేస్తే గనక వీ కెన్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కిడ్, అండ్ ఆ డిలే అనేది తగ్గుతుంది. కాబట్టి పిల్లలు నియర్ టు నార్మల్ వాళ్ళ ఏజ్కి తగినట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. సో డోంట్ డిలే ఇన్ దీస్ కేసెస్. ఏదైతే మోటార్ మైల్ స్టోన్స్ డిలే ఉన్న కేసెస్లో ఇవాళ కాకపోయినా రేపు అనేది వస్తుంది మనకి. లేజీగా ఉన్నా కూడా పిల్లల్లో తర్వాత అయిన మాటలు వస్తుంది ఒక 5 yearsలో. కానీ ఇలాంటి కండిషన్స్లో మాత్రం డిలే అనేది చేయకూడదు. సో కరెక్ట్గా తెలుసుకోండి మీ పిల్లల్లో ఏం ఇష్యూ ఉంది, ప్రైమరీ ఇష్యూ అనేది ఏది ఉంది అనేది కరెక్ట్గా తెలుసుకుంటే గనక మీరు 5 years కాదు 6 years ఆగిన ప్రాబ్లం ఏముండదు అక్కడ మనకి. ఓకే డాక్టర్, చాలా చక్కగా చెప్పారు. స్పీచ్ థెరపీ ఇంపార్టెన్స్ కూడా మీరు తెలియజేశారు, పేరెంట్స్కి ఒక అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.